పరాశక్తి తల్లి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా ఈ జన్మలో దైవ చింతన కలుగుతుంది. ఆ దిశగా సాధన అందుతుంది. అలాగే సిద్ధి కూడా పొందగలుగుతారు. మరి మనం ఆధ్యాత్మిక దిశలో ఉంటున్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, ఎలాగైతే పిచ్చి మొక్కల్ని వేళ్ళతో పాటు నిర్దాక్షిణ్యంగా తీసి బయటపడేస్తామో, మనలో ఉన్న అటువంటి ఆలోచనలు, అంటే అది పరస్త్రీ వ్యామోహం కావచ్చు, బంగారం మీద ఉన్న వ్యామోహం కావచ్చు, స్థలం మీద వ్యామోహం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటువంటి ఆలోచనని నిర్దాక్షిణ్యంగా తీసి పీకి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఈ సాధనలో ఉన్నామో మనకు వీటితో పని లేదు. పని లేనప్పుడు మన మనసు ఊరుకునే వాటిని దగ్గరికి వెళ్ళి ఆ మోహాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనం నిర్దాక్షిణ్యంగా వాటిని తీసేసి ఆ భగవంతుని యొక్క పాదాలని ఆశ్రయిస్తే ఈ మానవ జన్మ సార్థకతం అవుతుంది.